హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టింగ్ హోమియోపతిక్ ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్య కాలం లోపల చాలామంది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీని అడుగుతున్నట్టు క్వశ్చన్లో మనం ఎక్కువ చూస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, హౌ టు ఇంప్రూవ్ సెక్షువల్ స్టామినా, హౌ టు ఇంప్రూవ్ సెక్షువల్ టైమింగ్. ఇది అనేది ఎక్కువ మనం చాట్ జీపీటీలో కానీ గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కువ చూసేటువంటి అడిగేటువంటి క్వశ్చన్. సో దానికి యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్గా ఏంటి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఈ స్టామినా ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే 45-50 తర్వాత కూడా హ్యాపీగా సెక్స్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు 25-30 ఇయర్స్ లోపల కూడా హౌ టు ఇంప్రూవ్ అని చెప్పేసి మనం గూగుల్ని అడుగుతున్నాం. సో దీని గల కారణాలు ఏంటి అని అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారం అనుకోవచ్చు, మనలో ఉన్నటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి కావచ్చు, శారీరక ఒత్తిడి కావచ్చు. సో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా, శారీరక ఒత్తిడి ఉన్నా కానీ మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్య కావచ్చు. కోరికలు ఉన్నప్పటికీ కూడా సెక్స్ చేయాలనే కోరిక ఉంది, బట్ అంగం అనేది గట్టిపడట్లేదు అనేది చాలామందిలో చూసేటువంటి సమస్య అనమాట. ఇది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. కొందరిలో కోరికలు ఉన్నాయి, అంగం గట్టిపడుతుంది, అయినా కానీ వీర్యం అనేది తొందరగా పడిపోతుంది. ఇది ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అని అంటుంటాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే, అంగం గట్టిపడడం, పడకపోవడం. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించినటువంటి సమస్య. అదే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటి అని అంటే, త్వరగా వీర్యం పడిపోవడం. అంగం గట్టిపడుతుంది కానీ త్వరగా వీర్యం పడిపోతుంది. అలాంటి సందర్భాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అని చెప్పి చెప్తుంటాం. సో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్య ఉన్నా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉన్నా, మనం కొద్దిపాటిగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ లోపల కొన్ని చేంజెస్ చేసుకొని, అండ్ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఎస్పెషల్లీ యాంగ్జైటీ ఎక్కువ ఉన్నా, స్లీప్ ప్రాపర్గా లేకున్నా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా ఈ సమస్య అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఈ సమస్య డెవలప్ అయిందనంటే అది లైఫ్ లాంగ్ మనం వెంటాడుతూనే ఉంటుంది మగవాళ్ళ లోపల. సో అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి రెగ్యులర్గా అట్లీస్ట్ మన శరీరం కోసం ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసుకుంటే కొంతవరకు ఈ ప్రాబ్లమ్ను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒక 15 to 30 మినిట్స్ యోగా కానీ మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అండ్ కొంతవరకు ఫుడ్ లోపల చేంజెస్ చేసుకోవడం, డ్రై ఫ్రూట్స్ అనేది రెగ్యులర్గా యాడ్ చేసుకోవడం, మన శరీరానికి కార్బ్స్ ఎంత అవసరం, కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరం, ప్రోటీన్ ఎంత అవసరం, అండ్ మన శరీరానికి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ కూడా అవసరం. ఈ ఫైబర్ ఇంటేక్ తగ్గిన, కార్బోహైడ్రేట్స్ తగ్గిన, అండ్ ప్రోటీన్ ఇంటేక్ తగ్గిన మన శరీరంలో ఉన్నటువంటి పోషక విలువలు అనేది తగ్గిపోవడం వల్ల, వైటమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల, కాల్షియం డెఫిషియన్సీ రావడం వల్ల, విటమిన్ B12 తగ్గిపోవడం వల్ల కూడా మనకు సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది సార్ అని మనం అడిగినట్లయితే, ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే మన శరీరానికి సంబంధించినటువంటి పోషక ఆహారాల డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ లోపల అన్ని రకాల ఆకుకూరలు అండి, ఇది వద్దు అనేది ఏం లేదు, అన్ని రకాల ఆకుకూరలు అనేది తీసుకోవచ్చు. అండ్ ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది, మన శరీరం లోపల వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ బాదం, కాజు, వాల్నట్స్ ఇవి తీసుకోవడం వల్ల కొంతవరకు స్టామినా అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొలకెత్తిన గింజలు ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదా, గింజలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవడం వల్ల మన శరీరం లోపల హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కానీ వైటమిన్ డెఫిషియన్సీ కానీ రాకుండా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ఇంట్లో రెగ్యులర్గా ఉండేటువంటి ఆనియన్ తీసుకోవడం వల్ల కూడా మన సెక్షువల్ స్టామినా పెరుగుతుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కూడా సెక్షువల్ స్టామినా పెరుగుతుంది. ఇవే కాకుండా ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్స్, పల్లీల్లో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది, అవి తీసుకోవడం వల్ల కూడా. నెక్స్ట్ పోతే రెగ్యులర్గా పెసర్లు తీసుకోవడం వల్ల కూడా మనకు మన శరీరంలో ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు, సెక్షువల్ వీక్నెస్ అనేది రాదు. అండ్ ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే దానిమ్మ ఎక్కువ తీసుకున్నా, బనానా ఎక్కువ తీసుకున్నా దానివల్ల కూడా సెక్షువల్ స్టామినా అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరెంజెస్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, వీటి లోపల కూడా విటమిన్ C రిచ్గా ఉంటుంది. బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా స్టామినా ఉండేలాగా, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే సెక్షువల్ స్టామినా కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇవే కాకుండా బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు, ఫిష్ అనేది చాలా వరకు కూడా చాలా మంచిది. మన శరీరం లోపల ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరగకుండా మన శరీరానికి ఎంత ప్రోటీన్ అందాలో అంతవరకు మనకు ఫిష్ అనేది సమకూరుస్తుంది అనమాట. రెగ్యులర్గా వీక్లీ థ్రైస్ వెజిటేరియన్స్ అయితే మనం చెప్పలేం, కానీ నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళ లోపల వీక్లీ వారంలో ఒక 3 సార్లు ఫిష్ తీసుకోవడం వల్ల కూడా
ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, దానివల్ల స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, వీక్లీ 1 or 2 తీసుకోవడం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు, వైటమిన్ డెఫిషియన్సీ రాదు, కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల కూడా సెక్షువల్ యాక్టివిటీస్ అనేది పెరిగిపోతుంది. ఇవన్నీ చేశాం సార్, అయినా కూడా మాకు సెక్షువల్గా వీక్గా అనిపిస్తుంది, మాకు సెక్స్ చేయాలంటే కొంచెం స్టామినా సరిపోవట్లేదు, పర్ఫార్మెన్స్లో యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాము అని మీరు ఫీల్ అయినట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఎందుకు మీలో ఒత్తిడి పెరిగిపోయింది, ఎందుకు ఇంకా డెఫిషియన్సీ కరెక్ట్ అవ్వట్లేదు అనేది గుర్తించి దానికి రిలేటెడ్గా హోమియోపతి మెడిసిన్స్ అందిస్తారు. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందండి.